జవాహర్ లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ పరీక్షల విభాగంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్నాయక్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది జూన్లో జేఎన్టీయూహెచ్ పరీక్షల విభాగంలో అవకతవకల విషయానికి వెలుగు చూడగా, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామిషన్స్పై అప్పటి ఇన్ఛార్జి వీసీ బాలకృష్ణారెడ్డి ఆమెను ఆ విధులను తొలగించారన్నారు. తక్షణమే విచారణ కమిటీ కూడా వేశారని, అయితే ఆ నివేదిక రాకముందే సదరు వీసీ బదిలీ అయ్యారని తెలిపారు. అనంతరం వచ్చిన వీసీ కిషన్కుమార్ రెడ్డి మళ్లీ ఆమెను కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామిషన్స్ నియమించారన్నారు. ఈ పోస్టులో గిరిజన మహిళా ప్రొఫెసర్కు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నేటికి ఎలాంటి స్పందన లేదన్నారు. ఉన్నటువంటి అధికారిగా ఉన్నటువంటి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఉన్నారో జేఎన్టీయూహెచ్ సంబంధించి వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ తనని డిపార్ట్మెంట్కి పంపడం జరిగింది. అయితే ఆ కమిటీ ఏదైతే వాస్తవాలు తెలవడానికి కోసం ఇన్ఛార్జ్ వీసీ గారు ఒక కమిటీని వేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంతవరకు కూడా ఎలాంటి రిపోర్ట్ రాలేదు. రాకుండానే ఈ మధ్య కాలంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఉదయం తన మార్నింగ్ న్యూస్లో మాట్లాడుతూ అసలు డేటాబేస్ పాస్వర్డ్ సంబంధించినటువంటి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర ఉండవు, డైరెక్టరేట్ ఆఫ్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ దగ్గర ఉంటాయి. ఆ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడ్డి కులానికి సంబంధించినటువంటి వాళ్ళని అవాస్తవాలని ప్రసారం చేయడం జరిగింది. వాస్తవానికి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ జేఎన్టీయూహెచ్గా ఆ రోజున ఎస్టీ మహిళా ప్రొఫెసర్ ఉన్నారు. కానీ అబద్ధాలని అవాస్తవాలని ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆ విధంగా ప్రచారం చేయడం అనేది దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా ఒక బీసీ మహిళకో ప్రొఫెసర్కో లేకుంటే ఇంకేమైనా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి ఎవరికి అన్యాయం జరిగినా ప్రజా సంఘాలుగా మేము ముందుండి కొట్లాడే వాళ్ళం. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా పాస్వర్డ్స్ ఎవరి చేతిలో ఉంటాయి, తప్పేం జరిగింది, ఎవరికి బాధ్యత వహించాలి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలనే అంశాల మీద కూడా కనీసంగా కూడా అవగాహన లేకుండా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరి వీసీ గారు తర్వాత 2 నెలల కిందమే ఏదైతే కొత్తగా కిషన్ కుమార్ రెడ్డి గారని ఇవాళ జేఎన్టీయూహెచ్ సంబంధించినటువంటి పర్మనెంట్ వీసీ రావడం జరిగింది. మరి వారు ఏదైతే ఆ వ్యక్తి ప్రజాప్రతినిధి వెళ్ళి అక్కడ మరి ఏం మాట్లాడారో ఏం చేసిరో తెలియదు. కానీ మళ్ళీ సేమ్ పొజిషన్లో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఇంతకుముందు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వీసీగా తీసేశారో వారినే మళ్ళీ కూడా తీసుకోవడం జరిగింది, రీఇన్స్టేట్ చేయడం జరిగింది. వాస్తవానికి అసలు అక్కడ జరిగినటువంటి ఏదైతే డైరెక్టరేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో కొంతమంది విద్యార్థులను ఏ విధంగా పాస్ చేసిరు, అసలు తప్పేవరిది, ఏం జరిగిందని ఇవాళ యూనివర్సిటీని ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా మరి జేఎన్టీయూహెచ్ సంబంధించిన కొత్తగా వచ్చినటువంటి వీసీ గారు మరి ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే అంశం మీద ఏదైతే ముఖ్య సలహాదారు గారు వేమనరేంద్ర రెడ్డి గారిని మననే కలిసి కూడా వారి యొక్క దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ అంశం మొత్తం కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా మా ఎస్టీ మహిళా ప్రొఫెసర్ జరిగినటువంటి అన్యాయం పైన జాతీయ ఎస్టీ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. రేపొద్దున ఈ అన్ని ఆధారాలతోని అసలు